ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశమునకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము వినుటకు సిద్ధంగా ఉన్న బిడ్డలను దీవించండి. పరమగీతములు గ్రంథం ప్రారంభిస్తున్నాము. 8 అధ్యాయాలు మీ కృప చూపండి ప్రభు. ప్రత్యేకంగా ఈ గ్రంథాన్ని మీరు మాకు వివరించండి. రచయిత మీరే నాయన. మీరు వివరించగా మాకు క్షేమం ఆశీర్వదించండి. సహకారిని మీరు దీవించండి. మీ దాసుని కుటుంబాన్ని, భార్య బిడ్డను ఆశీర్వదించండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 22వ పుస్తకం పరమగీతము, సొలొమోను గారు రచించిన ఈ యొక్క గ్రంథం పద్యభాగం. దీనిని మనం ధ్యానం చేయటం ప్రారంభిద్దాం. కొన్ని వివరాలు చెప్పినాక మనం వచ్చిన ధ్యానానికి వెళదాం. పరమగీతము, సాంగ్ ఆఫ్ సాంగ్ ఆర్ ద సాంగ్ ఆఫ్ సొలొమన్, సొలొమోను యొక్క గీతం అని కూడా పిలుస్తారు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పుస్తకం 22వ పుస్తకం. దీనిలో 8 అధ్యాయాలు ఉన్నాయి. 177 వచనాలు, ఇందులో మనకు 117 వచనాలు కనిపిస్తాయి. 22వ పుస్తకం 8 అధ్యాయాలు, 117 వచనాలు, 2661 పదాలు, 13 ప్రశ్నలు, 14 ఆజ్ఞలు. ఇందులో ప్రవచనాలు లేవు, వాగ్దానాలు లేవు, దైవ సందేశాలు లేవు. పరమగీతం అనేటువంటి ఈ అద్భుత కావ్యం, ఇది పద్యభాగంగా మనం చెప్పుకుంటాము. యూదులలో 5 ప్రధాన పండుగలు ఆచరిస్తూ ఉంటారు. పూరీము పండుగ, గుడారాల పండుగ, పస్కా పండుగ, ఇలా పండుగలు ఉన్నాయి వారికి. ఆ పండుగలు పెంతెకొస్తు పండుగ, అలాగే ఆగస్టు మాసం ఆబ్ నెలలో వచ్చేటువంటి ఒక ప్రత్యేక పండుగ. హీబ్రూ బైబిల్లో 5 పుస్తకాలు, చిన్న పుస్తకాలు, 5 చిన్న పుస్తకాలు ఉన్నాయి. ఆ 5 చిన్న పుస్తకాలు, పరమగీతం పస్కా పండుగ అయిపోయిన వారం తర్వాత చదివి వినిపించేవాళ్ళు. రూతు గ్రంథం పెంతెకొస్తు పండుగ దినాన, ఎస్తేరు గ్రంథంలో పూరీము పండుగ, ప్రసంగి గ్రంథం గుడారాల పండుగ, విలాప వాక్యాలు 9వ మాసంలో జరిగేటువంటి ఆబ్ అనేటువంటి మాసంలో జరిగేటువంటి పండుగ. ఈ 5ంటిని కూడా చాలా ప్రాముఖ్యంగా ఎంచి చదువుతూ ఉండేవారు పండుగ సమయాల్లో. ఆయా సమయాల్లో ఆయా గ్రంథాలు విశిష్టత కలిగినవి కనుక వాటిని చదివి సాధారణ పౌరులందరికీ వినిపించేవారట. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి 960 మధ్యలో పరిపాలన చేసినటువంటి సొలొమోను మహారాజు ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. ఇందులో మనకు ఒక 6 వక్తలు కనిపిస్తారు. షోలమ్మితి, సొలొమోను, యెరూషలేము కుమార్తెలు, అలాగే షోలమ్మితి యొక్క సోదరులు, అలాగే సాధారణ పౌరులు, అటువలే షెపర్డ్ లవర్, కాపురుల యొక్క వివరాలు, ఇలా కొన్ని భావనలు కనిపిస్తాయి. సాంగ్ ఆఫ్ సొలొమన్ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు రసిక కావ్యంగా కనిపిస్తుంది. ఇది భార్యాభర్తలకు సంబంధించినటువంటి వైవాహిక ప్రేమను తెలియపరిచేటువంటి గ్రంథంగా తెలుస్తుంది. దీని ద్వారా యెహోవా దేవునికి, ఇశ్రాయేలు జనాంగానికి
యేసుక్రీస్తు ప్రభువుకు సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేక సంబంధాన్ని తెలియపరచడానికి ఈ కావ్యాన్ని ఆ విధంగా వ్రాశాడని భావిస్తారు. ఇది ఒక ప్రేమ కావ్యం. సొలొమోను మహారాజుగా ఉన్న దినాల్లో ఉత్తర దేశం, యునైటెడ్ కింగ్డమ్ అప్పటికి కలిసే ఉంది దేశం, కానీ ఉత్తర భాగాన్ని అతడు దర్శించడానికి రాజుగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు షూనేము ప్రాంతంలో అక్కడ ఒక పొలంలో పని చేసుకుంటున్నటువంటి ఒక ఆమె, మందలు మేపుకుంటున్న ఒక ఆమె కనిపించింది. ఆమెను చూచినప్పుడు సొలొమోను చాలా సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు, ఒక చూపులోనే ప్రేమించాడు. ఆమెను చేరటానికి ఏం చేయాలా అనేది ఆలోచించాడు. తన రాజ్యానికి వెళ్ళి రాజ్య బాధ్యతలు అప్పగించి తాను కూడా ఒక షెపర్డ్ బాయ్ లాగా, ఒక పశువుల కాపర్లాగా వేషం వేసుకుని వచ్చాడు. అతడు కూడా షెపర్డ్ బాయ్లో ఉన్నాడు, ఆమె కూడా మంద మేపుతోంది. అతడు ఆమె కోసం వచ్చాడనేది ఆవిడ గ్రహించింది, కానీ ఆమె అతని వైపు తిరగకుండా బెట్టుగా ఉంది కొంతకాలం. సొలొమోను ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేశాడు. రాజ్యం ఓ పక్కన సఫర్ అవుతోంది, మరలా తిరిగి వెళ్ళిపోయాడు. అతడు ఉన్న కాలంలో అతడు ఆమె పట్ల కనుపరిచినటువంటి భావనలు, ప్రేమ అంటాం కదా, ప్రేమ, ఈ ప్రేమను ఆవిడ గ్రహించి అతన్ని వెతుకుతూ బయలుదేరింది. యెరూషలేము కుమార్తెలకు తన యొక్క ప్రియుని గురించిన వర్ణన తెలియజేసింది. వాళ్ళు అడుగుతారు ఆమెను, ఇవన్నీ కూడా మనకు వరుసగా అధ్యాయంలో కనిపిస్తాయి. ఆమెను కట్టడి చేయటానికి ఆమె సహోదరులు ప్రయత్నం చేశారు. అయితే సొలొమోను ఆవిడ కలుసుకుంటుంది. షోలమితి అంటారు కదా ఆమెను, సంఘానికి పోలికగా ఉంది. సొలొమోను పల్లకి పంపి ఆమెను తీసుకెళ్ళి పట్టమహిషిగా చేశాడనేది ఒక మిథాలజీ, ఒక కథనంగా చెబుతారు. మరొక కథనం కూడా ఉంది. ఆ కథనం ఒరిజినల్గా జరిగిందని కొంత ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే యెహోషువ కాలంలో, మొదటి రాజుల గ్రంథం కాలంలో ఒక రిచెస్ట్ ఫ్యామిలీకి చెందిన ఒక గర్ల్, షూనేమీరాలు, ఒక షెపర్డ్ బాయ్ని ప్రేమించిందని, అయితే వాళ్ళు ఒప్పుకోలేదని, తర్వాత రాజుకు ఆమె నచ్చి ఆమెను చేసుకోవాలనుకున్నప్పుడు తీసుకొని పోయే ప్రయత్నంలో ఆమె తన ప్రియునితో కనిన కలలను ఆ స్థలంలో ఉన్న స్త్రీలకు తెలియజేసి, నేను అతన్ని ప్రేమించాను కనుక రాజును కూడా నాకు అవసరం లేదని చెప్పిందని. అదొక రకమైన మిథాలజీ ఉన్నది, అమల్లో ఉన్నది. అయితే సొలొమోను ఆమెను తన రాజ్యానికి పట్టమహిషిగా తీసుకున్నాడు. అది సొలొమోను గారి రచయిత కనుక సొలొమోను యొక్క ఒరిజినల్ స్టోరీగానే అధిక శాతం దీన్ని భావిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రత్యేకమైన గ్రంథంలో మనకు కొన్ని ప్రముఖమైన విషయాలు తెలుస్తాయి. ఏమిటంటే ప్రేమ అంటే ప్రేమను ప్రొటెక్ట్ చేసేది మ్యారేజ్, వివాహం. కనుక వివాహ సంబంధమైనటువంటి ఉద్దేశమును కలిగినటువంటి వారుగా, ఒక పరిశుద్ధతను వారి జీవితంలో కలిగిన వారుగా, భార్యాభర్తలుగా, స్త్రీ పురుషులను దేవుడు చేసి ఆశీర్వదించి భార్యాభర్తలుగా చేశాడు. వివాహ బంధంలో ప్రేమ, వివాహ బంధంలో శారీరక సంబంధం, దాంపత్యం, వివాహ పరిధిలో పరిశుద్ధత, ఇవన్నీ కూడా దేవుడు ఎలవ్ చేసినవి. కనుక వివాహములో వివాహమునకు వెలుపట ప్రేమ అంగీకరించబడలేదు. భార్యను ప్రేమించమన్నాడు ప్రభు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. కనుక ప్రేమించటం, భార్యను ప్రేమించాలి, ఇతర స్త్రీలను ప్రేమించకూడదు. కనుక ఇది ఒక పరిశుద్ధమైనటువంటి భావనతో రాసింది తప్ప ఏదో రసిక కావ్యంగానో లేదంటే ఒక కామతప్త వ్యక్తులకు చెందినదిగానో దీన్ని మనం ఎన్నడూ పరిగణించకూడదు. దీనిలో ఉన్న పదజాలం వైవాహిక జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని బ్యూటీని, దాని యొక్క పర్పస్ను,
దాని యొక్క ప్లెజర్ను, వైవాహిక దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని వివరించేది ఈ గ్రంథం. కనుక పరిశుద్ధతే ప్రాధాన్యత. దీన్ని వినియోగించుకొని వివాహేతర సంబంధాలకు వెళ్ళటానికి వీల్లేదు. ఇది దీనిలో మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. దీనిలో 8 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 7వ వచనం వరకు ద వెడ్డింగ్ డే, వివాహ దినాన్ని గురించినటువంటి విషయాలు. అలాగే 2వ అధ్యాయం 8 నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు కోర్ట్షిప్, అక్కడ వారి పొలాలలో తిరిగినప్పుడు ఉన్నటువంటి మెమరీస్ అన్నమాట. తర్వాత 3వ అధ్యాయం 6 నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు మెమరీస్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ప్రదానం చేయబడిన వాటిని గురించి. 5వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం 3వ వచనం వరకు ఆమెను కలవరపరిచిన ఒక దృశ్యం, ఒక కళ గుర్చినటువంటిది. తర్వాత 6వ అధ్యాయం 4 నుండి 7వ అధ్యాయం 9 వరకు ఆమె యొక్క అందాన్ని గుర్చిన పొగడ్త. అలాగే 7వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ అధ్యాయం 10 నుండి 8వ అధ్యాయం 4 వరకు ఆమె యొక్క వేడుకోలు, అభ్యర్థన. తర్వాత 8వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు ద పవర్ ఆఫ్ ద లవ్, ప్రేమ యొక్క బలాన్ని గుర్చిన వర్ణన ఇందులో మనకు తేటగా కనిపిస్తాయి. చూడండి, దీని యందు వివరించబడినటువంటి ఏక శరీరము అనేటువంటి అనుభవం పరిశుద్ధతను సూచించేటువంటిదిగా మనం గుర్తెరగాలి. వివాహ పరిధిలో ఏక శరీరం ఒకట పరిశుద్ధతను సూచిస్తుందే కానీ అపవిత్రత కాదు. అది దైవ క్రమం, దేవుడు నియమించినటువంటిది. ఏక శరీరపు అనుభవము అనేటువంటిది దేవుడిచ్చిన వరం. పురుషుడు స్త్రీ ఆనందించుటకు, తన యొక్క స్పౌజును ఆనందపరచుటకు, తాను ఆనందించుటకు దేవుడు వసిగినటువంటి ఒక వరం ఏక శరీర అనుభవం అనేది చాలా తేటగా ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇక 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము. సొలొమోను రచించిన పరమగీతము. సొలొమోను గారికి ఉన్నటువంటి అనుభవం, అలాగే అతడు ప్రేమ అనుభవం అతడు చెప్పాడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. కిస్ అనేటువంటి పదం ఇక్కడ హీబ్రూ పరిభాషలో ఒక అర్థాన్ని కలిగి ఉన్నది. కిస్ అనేటువంటి పదం ద్రాక్ష రసము త్రాగిన అనుభవానికి వాడేటువంటి పర్యాయ పదంగా హీబ్రూ లిటరేచర్లో వాడు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అన్నాడు. ద లవ్ ఈజ్ స్వీటర్ దాన్ ద వైన్, బెటర్ దాన్ ద వైన్ అన్నాడు ఇంకో ట్రాన్స్లేషన్లో. చూడండి, మానవులకు దేవుడిచ్చిన వరం ప్రేమ. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ ప్రత్యేకమైనటువంటిది. ఇతర రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి ప్రేమ కంటే కూడాను భిన్నమైనటువంటిది, విశిష్టమైనది, విశేషమైనది. అది వారికి ఇరువురికి మాత్రమే అనుమతించబడినటువంటిది. కనుక సొలొమోను తన యొక్క భార్యనుగా, పట్టమహిషినిగా షూలమ్మితిని చేసుకున్నప్పుడు ఆ ప్యాలెస్లో వారి యొక్క అనుభవాన్ని అతడు వర్ణిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. షూలమ్మితి మాటలు ఇవి. మొదటి 7 వచనాలు కూడాను షూలమ్మితి చెబుతున్నటువంటి మాటలు. సొలొమోనును ఆమె పొగడుతున్నటువంటి విధానం, సొలొమోనుకున్న ఖ్యాతిని గుర్చిన ఆమె అభిప్రాయం ఇక్కడ వర్ణనకు వస్తోంది. నీవు పూసుకొని పరిమళ తైలపు సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. యేసుక్రీస్తు ప్రభువు
చెంతకు వచ్చిన సంఘం ఇట్టి అనుభవాన్ని ఆస్వాదించగలుగుతుంది. ప్రభు అయిన క్రీస్తు నొద్ద పరిమళ సువాసన భరితమైన అనుభవం ఆధ్యాత్మికంగా విశ్వాసులకు దొరుకుతుంది. ఆయన పేరు అంత ఘనమైనటువంటిది, అన్ని నామముల కంటే ఘనమైన నామం. క్రీస్తు సంఘము యొక్క మర్మం భార్యాభర్తల యొక్క ప్రేమ చేత వివరింపదగుతుంది, అనుభవాల చేత వివరింపదగుతుంది. అందుకనే పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి మర్మాన్ని వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వివరించే ప్రయత్నం చేశాడు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నన్ను ప్రేమిస్తున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కెదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. సొలొమోను యెరూషలేములో ఉండేవాడు. యెరూషలేమునకు ఉత్తరాన 60 మైళ్ళ దూరంలో షూనేము పట్టణం అన్నది ఉత్తర భాగం అన్నమాట. ఈ షూనేము పట్టణంకు సంబంధించినటువంటి వినియార్డ్స్లో, ద్రాక్ష తోటలలో పనిచేస్తున్నటువంటిదిగా షూలమితి ఉంటుంది. ఆమె చర్మ సౌందర్యమే సొలొమోనును ఆకర్షించింది. ఆమె చర్మ సౌందర్యం ఎండకు ఎక్స్పోజ్ అయినటువంటి బాడీ వల్ల వచ్చినటువంటి షేడ్ అన్నమాట. దానికి ఆకర్షితుడయ్యాడు. ఒక విధంగా నలుపు రంగు. కెదారు అనేటువంటిది ఒక నొమాడిక్ కమ్యూనిటీ, అంటే సంచార జాతులకు సంబంధించిన అరబిక్ ప్రాంతంగా దాన్ని చెబుతారు. ఆ సంచార జీవులు ఉండే ప్రాంతం అన్నమాట. అక్కడ మనుషులు ఎండకు ఎక్స్పోజ్ అవుతారు. ఎందుకంటే అరబిక్ అన్నప్పుడు డెజర్ట్ ఏరియా సంబంధించినటువంటిది కనుక అక్కడ నలుపు రంగుకు తిరుగుతారు మనుషులు. నల్లగా ఉంది ఈవిడ. రాజకుమార్తెలందరూ తెల్లగా చాలా మృదుత్వంతో ఉన్నారు. ఈమె మాత్రం రఫ్గా కనిపిస్తుంది. అనేక మందిని చూచినటువంటి సొలొమోను ఈమె యొక్క చర్మ సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. ఆమెను ప్రేమించాడు. ఆమెను ప్రదానం చేసుకున్నాడు. తర్వాత వివాహం చేసుకున్నాడు. యెరూషలేములో వారి వివాహం జరిగింది. అక్కడ తీసుకొచ్చాడు. అందుకే ఆవిడ వర్ణిస్తోంది. యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతూ, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నల్లని దాననైనను సౌందర్యవంతురాలను భౌతికమైన అపియరెన్స్ను చెబుతున్నప్పుడే సంఘానికి చక్కటి పోలిక. పాపములో పుట్టిన వారమైనా క్రీస్తు రక్తం చేత కడగబడిన తరువాత ఆధ్యాత్మిక సౌందర్యవంతులంగా తయారవుతాము. క్రీస్తు యొక్క వధువుగా మనం సౌందర్యవంతులం ఆధ్యాత్మికంగా. కనుక మనం కంపేర్ చేస్తే మనం ఉన్నతమైన వారిగా కనిపిస్తాం. కెదారు వారి గుడారాల వలె సొలొమోను నగర తెరల వలె నేను సౌందర్యం కలిగినదా అన్నట్టుంది. సౌందర్యవతి. తన సౌందర్యం మీద తనకున్నటువంటి అవగాహన చాలా విశేషమైనదిగా చెప్పచ్చు. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలుగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని. నేను నల్లగా ఉన్నాను కదా అని నన్ను చిన్న చూపు చూడకండి. నా సహోదరులు నన్ను ద్రాక్ష తోటకు కాపలా పెట్టారు. ఆ కారణం చేత నేను ఈ విధంగా ఉన్నాను తప్ప నేను సౌందర్యవంతిని అని చెబుతున్నాయి. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మోపెదవో, మధ్యాహ్నము నన్ను ఎచ్చట నీడకు వాటిని తోలుదవో నేను నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను. నా ప్రాణప్రియుడా, సొలొమోను ఆమె పిలుస్తున్నటువంటి పిలుపు
నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల యుద్ధ నేను ఎందుకుండవలెను. 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మందల కాపర్ల గుడాలను ఎద్దుకు నీ మేకపిల్లలను మేపుము. కనుక ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వబడుతోంది. ఏ విధంగా అతన్ని చేరుకోవాలి అనే దానికి అక్కడ జవాబు ఇవ్వబడింది. ఏమని? నీవు మందల యొక్క అడుగుజాడలను బట్టి పొమ్మంటున్నాడు. కనుక ఆమె యొక్క ఆశ తీర్చబడుటకు ఒక మార్గం ప్రస్తావనకు తీసుకుని రాబడింది. నా ప్రియులాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోలుస్తాను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యవనస్తుడిగా అతడు ఆమెను పొగుడుతూ చెబుతున్నటువంటి మాటలు 11వ వచనం వరకు కనిపిస్తున్నాయి. షూలమ్మితి యొక్క వర్ణన చెబుతున్నాడు. ఒక ప్రియుడు తన ప్రియురాలను పొగడ్తలతో ముంచెత్తుతూ చెప్పిన వర్ణన. ఫరో యొక్క రథాశ్వాలతో నిన్ను పోల్చెదను. ఫరో యొక్క రథాలు యొక్క అశ్వాలు చాలా బలమైనటువంటి, ప్రపంచంలోని ఈజిప్షియన్ హార్సెస్ ఎత్తైనవి, బలమైనవి, టీవీ కలిగినటువంటివి. కనుక అవి సుందర రూపం కలిగినటువంటివి. గుర్రములన్నింటిలో కల్లా కూడా వాటితో పోలుస్తున్నాడు. అంటే వాటి నడక చాలా ఆకర్షణీయమైనటువంటి నడక కలిగినవిగా ఉన్నాయి. అందుకనే వాటితో పోలుస్తున్నాడు. ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. ఆమె యొక్క శరీరాన్ని వర్ణిస్తున్నాడు. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయిస్తాము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున ఉండు గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూర పువ్వుతులతో సమానుడు. ఎన్గేది ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి కనుక ఎన్గేది ద్రాక్షావనం చాలా ప్రసిద్ధమైనటువంటిది. అందులో కర్పూర పువ్వుతులతో సమానుడు. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. ఆమె కన్నులను గుర్చిన వివరణ ఇస్తున్నాడు. నా ప్రియుడా, నీవు సుందరుడు, అతి మనోహరుడు. మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరములు దూలములు, దేవదారు మ్రాణులు, మన వాసములు సరళపు మ్రాణులు. Behold, you are beautiful, my beloved, truly delightful. Our coach is green, the beams of our house are cedar, our rafters are pine. ఇక్కడ వారి యొక్క గృహము యొక్క సౌందర్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. వారి యొక్క విశ్రమ స్థానం, వారి పడక స్థానాన్ని గురించి చెబుతోంది. ఇక్కడ అది పచ్చని చోటుగా వర్ణిస్తోంది. ఈ మొదటి అధ్యాయం అంతట్లో కూడాను మనం వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణలో వారి యొక్క జీవితాలు వర్ణించబడుతున్నాయి. వారి స్థితి వర్ణించబడుతుంది. కనుక మొదటి అధ్యాయం అంతా కూడాను వైవాహిక సంబంధమైనటువంటి స్థితిలో స్త్రీ పురుషులు ఏకమై ఉండగా వారి మధ్యన ఉన్న ప్రేమను, వారి మధ్యన ఉన్నటువంటి శారీరక సంబంధమైన దాంపత్యపు అనుభవాన్ని, వారిరువురు కలిసి నివసించుట కొరకు వారు ఏర్పరచుకున్న విధానాలను ఈ యొక్క అధ్యాయం మనకు సూచిస్తుంది. సొలొమోను గారు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంతమందిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా పట్టమహిషిగా షూలమ్మితికి ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా గొప్పది. కనుక దీని వర్ణనలో యూదులు దేవునితో ఎటువంటి సంబంధాన్ని, ప్రేమ బాంధవ్యాలను, కోవెనెంట్ నిబంధనను కలిగి ఉన్నారో తెలియజేస్తుంది. అది విడదీయలేనటువంటి నిబంధనగా వారి జీవితాల్లో కనిపించింది. అలాగే క్రీస్తుకు సంఘానికి ఉన్న నిబంధన కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన, నూతన నిబంధన.
అది అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేయబడింది. దాని కొరకు క్రీస్తు తండ్రిని విడిచి వచ్చాడు, పరలోక రాజ్యాన్ని విడిచి వచ్చాడు. సొలొమోను ఎలా షూలమ్మితి కొరకు ఆ ఉత్తర భాగానికి షూనేము ప్రాంతానికి వచ్చాడు, కాపరిగా వచ్చాడు. ఆమెను ఆకర్షించడానికి కాపరిగా వచ్చి ఆమె ప్రేమను పొందగలిగాడు, ఆమెను జయించుకున్నాడు. తన ఐడెంటిటీ చెప్పలేదు, ఎందుకంటే భయపడుతుందని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని కుమారుడై ఉండి, దేవుడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమై ఉన్నప్పటికీ కూడా అలా ఎంచుకోకుండా సాధారణ నరునిగా వచ్చాడు. మనం ఎలా నరులమో అలా ఆయన కూడా నరునిగానే వచ్చాడు. మన కొరకు ఆయన సమస్తాన్ని విసర్జించి వచ్చాడు. అలాగే సొలొమోను కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి, రాజ్యంలో ఉన్నటువంటి ఘనతలనన్నీ వదిలిపెట్టి, సౌఖ్యాలను వదిలిపెట్టి ఒక కాపరికి వచ్చాడు. యోహాను 10లో చెబుతున్నాడు సువార్తలో, నేను గొర్రెలకు మంచి కాపరిని చెబుతున్నాడు. నాకు మంద అని, నాకు ఈ మందగాక వేరొక మంద ఉందని సంఘాన్ని గురించి ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ముందుగానే చెప్పాడు. కనుక సంఘాన్ని ఆయన ఆకర్షిస్తున్నాడు. సిలువ మనలో ఆకర్షించింది. ఇక్కడ 3వ వచనంలో 4వ వచనంలో అదే చెబుతుంది. మేము నీ యొద్దకు, నీవు మమ్మల్ని ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాం. నన్ను ఆకర్షించు, మేము వస్తాం అంటున్నాడు. నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తుకు వస్తాం. మనం రక్షించబడితే వ్యక్తిగతంగా అనేకులను ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వచ్చేవారుగా చేస్తాం. సమరయ స్త్రీ ప్రభు ఆకర్షించాడు, రక్షించాడు. ఆమె గ్రామం అంతటిని తీసుకొచ్చింది, అందరూ పరిగెత్తుకొని వచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నరావతారుగా వచ్చినప్పటికీ కూడా ఆయన సంపూర్ణ దైవం, సంపూర్ణ మానవుడు. సొలొమోను ఏ విధంగా అయితే షూలమ్మితి కొరకు మారి ఆయన దిగి వచ్చాడో, అలా క్రీస్తు కూడా దిగి వచ్చాడు. మరలా తిరిగి మనల్ని తనతో పాటు ఉండేట్లు తీసుకెళ్ళేవాడు ఆయన. సంఘం షూలమ్మితి సొలొమోను పల్లకీలో పోయినట్టుగానే సంఘం ఎత్తబడుతుందనేది మనకు బైబిల్లో నిరీక్షణ. కనుక మనం ప్రభువుతో కూడా ఉంటాం. ఆయన రాజుకుంటాడు, మనం ఆయనతో పాటు పరిపాలించే వారంగా ఉంటాం. నూతనాకాశం నూతన భూములు ఆయనతో కూడా ఉంటాం. మనం ఆయన ప్రజలకు ఉంటాం. ఆయన మన బాష్ప బిందువులు తుడిచేవాడుగా ఉంటాడు. మునుపటి స్థితిగతులు మార్చబడబోతున్నాయి. ఇది క్రైస్తవ నిరీక్షణ. షూలమ్మితి సొలొమోను విషయంలో కూడా ఇదే జరిగింది. రేపటి వాక్య ధ్యానంలో 2వ అధ్యాయం ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారాలు కావాలి, దయచేసి ముందుకు రండి. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక.